ఏయ్ వస్తున్నాడు వస్తున్నాడు. దగ్గరికి రా, దగ్గరికి రా. కరెక్ట్ గా వాడు చూసేలా నిలబడు. హలో బ్రదర్. హాయ్ బ్రదర్. కలిసిపోయారా? నా లవర్ కి బర్త్డే ఒక రొమాంటిక్ ప్లేస్ కి తీసుకెళ్ళు. రండి కూర్చోండి. రారా లోపలికి రా. ఏయ్, నా బంగారం మెరిసిపోతున్నావే. 6 నెలలు వెంట పడితేనే 6 నిమిషాలు నీతో ఉండగలిగాను. చూడు ఎంత చెప్పు దెబ్బలు తిని సెట్ అయిన జంట అంటే ఇదే అనుకుంటా. ఈ గడ్డం చూడు, గడ్డం గుర్తొస్తుంది. ఏంటి బ్రదర్, లవ్ సెట్ అయినట్టుంది? బ్రదర్ సెట్ చేసిందే మీరు. ఏయ్, ఏంటి? తప్పుగా అనుకోకండి బ్రదర్, తను నాకు సారీ చెప్పి నా లవ్ ని యాక్సెప్ట్ చేసింది. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. మీ ఇద్దరు కలకాలం కలిసి ఉండాలి. ఒక నిమిషం ఇప్పుడే వస్తాను. ఏయ్, ఏంటి తను మధ్యలో ఆపేసి వెళ్తున్నాడు? చెయ్యి తీయరా. అంజలి, ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. వర్జిన్ కుర్రాడు జీవి ప్రకాష్ నెంబర్ ఉంది, ఇవ్వమంటావా? తినుకురా. సరే సరే, చెప్పు ఎక్కడికి వెళ్దాం? ఎక్కడో ఒక చోటికి వెళ్దాంలే. ఏంటి బ్రదర్ పార్సిల్ తీసుకొచ్చారు? సర్ప్రైజ్. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? బ్రదర్ డోర్ ఓపెన్ చేయండి. రండి పట్టుకోండి. ఎంత పెద్ద పండుగ చేయాలి. ప్రేమలో ఓడిపోయి గెలిచారు. ఏమండి మీరు కూడా రండి. ఇవన్నీ తీసి పిల్లలకి ఇవ్వండి. వేడిగా ఉంది, జాగ్రత్త. ఇదిగో ఇవ్వండి. చిత్తర పిడుగు. ఇదిగో నీకేరా ఫస్ట్. పడిపోతుంది. ఏంట్రా ఎందుకు బిర్యానీ ఇస్తున్నారు? అదిగో అక్క ఉంది కదా, ఆ అన్న అక్కను లవ్ చేశాడు, అందుకే మీకు బిర్యానీ ఇస్తున్నాడు. ఏంటి ఇప్పుడు ఆయనని లవ్ చేస్తుందా? హా, పోయిసారి వచ్చేటప్పుడు నిన్ను లవ్ చేసింది, ఈసారి వచ్చేటప్పుడు ఆయన లవ్ చేస్తుందా? చొక్కా మార్చినట్టు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, వెళ్ళు. ఈ మట్టి బుర్రకి వాడు చెప్పినా తెలియడం లేదు. ఇప్పటికి లైట్ గా షేక్ అయినట్టున్నాడు. మన నటన అస్సలు పనికి రాలేదు. చిన్న పిల్లాడు అర్థమయ్యేలా చెప్పాడు. ఏంటి బ్రదర్, ఒకటే కన్ఫ్యూజన్ గా ఉందా? అదే నిజం. తను నన్ను లవ్ చేయలేదు, నిన్నే బ్రదర్ 6 నెలలుగా లవ్ చేస్తోంది. తను నా క్లోజ్ ఫ్రెండ్ బ్రదర్. మిమ్మల్ని ఆట పట్టించడానికే ఈ డ్రామా అంతా. పాత విషయాలు మనసులో పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవాలనుకోకండి. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈగో. ఆ ఒక్కటి వదిలేయండి, అమ్మాయిలు చాలా చాలా వదిలేసుకుంటారు. వెళ్ళండి బ్రదర్, వెళ్ళి మీ లవ్ చెప్పండి, చెయ్యవండి. ఆల్ ద బెస్ట్. ఎంజాయ్ చేయండి. వస్తాను. బాయ్ బ్రదర్. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ. ఏంటి అంత ఆలోచన? ఉట్టి ఇడ్లీయే తింటున్నావు? ఏం లేదక్క, తినేటప్పుడు ఏం ఆలోచించకూడదు. 6 నెలలుగా ఒక అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది. మనమే సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకుంటా. ఏ వస్తున్నాడే? ఏంటే పట్టించుకోవటం లేదు? వస్తున్నాడు రివర్స్ లో వస్తున్నాడు చూడు. మెస్ లో తింటున్నాడు కదా, కాస్త అలాగే ఉంటాడు. మనమే పట్టి లాగాలి. నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి. ఎన్ని రోజులు ఇలా నటిస్తావురా? లుక్ రొమాంటిక్ గా లేదే. ఇప్పుడు ఎలా చెప్పాలి? సారీ. ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. వెరీ సారీ. సారీ, తను వెరీ వెరీ సారీ. అక్కాయ్ కొంచెం బ్యాక్. ఎవరితోటే? వెరీ సారీ. Papa. I think it's an emergency. We need to operate immediately, okay?
నీకేం కాదు. ఏం చేయాలో నేను మాట్లాడతాను వెళ్ళి. నువ్వు కూర్చో కూర్చో కూర్చో, నువ్వు ఏడవకు. డాక్టర్ ఏయ్, ఏం చెప్పానంటే మీకు నేను? పాప సీరియస్గా ఉంది, 10 రోజుల లోపల అడ్మిట్ చేయాలని చెప్పానా లేదా? ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు మీరు? ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ అందరం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. నిజానికి ఆ పాప టైం బాగుంది కాబట్టి వాళ్ళ అమ్మే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది. డాక్టర్ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఇది. ప్లీజ్ గో పే ద మనీ. వెళ్ళండి ప్లీజ్. ఐఎమ్ సారీ, వీ హ్యావ్ టు గో ఫర్ ది సర్జరీ. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదం ఎక్కువ అవుతుంది. లెట్స్ గో. డబ్బు 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 ఎక్కడ ఎక్కడ హా! ఎక్కడ్రా వాడు? ఎక్కడ్రా నా డబ్బు? ఎక్కడ నా డబ్బు? హా! అన్నా, పాండిచేరిలో కాకి ఎలా అరుస్తుందన్నా చెప్పన్నా? కాకానే అరుస్తుంది. తిరుపతిలో ఏంట్రా? గోవిందా గోవిందా అని అరవదు కదా. ఒక్కరోజు టైం ఇవ్వనా, నేనేంటో వాళ్ళకి చూపిస్తా. డబ్బుతో రా. వెళ్ళు. ఏంటి శివ, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? అన్నా అర్జెంట్గా హెల్ప్ కావాలి. చెప్పయ్యా. అన్నా మీరు నా కార్ తీసుకొని డబ్బు ఇవ్వండి, పాపకి ఆపరేషన్ చేయాలి. ఏంటిదంతా? పిచ్చోడువా నువ్వు? అమ్మిన కార్ని ఎన్నిసార్లు అమ్ముతావు? అమ్మేసేనా? తెలిసిన వాడివే అని అమ్మిన కార్ని కూడా నీకు ఇచ్చి పంపించాను. అమ్మేవాడే గొంతేకొస్తారయ్యా. ఇంకా నయం నా దగ్గరికే వచ్చావు. శక్తి ఇట్రా. సార్. కార్ని షెడ్ లో పెట్టు. ఓకే సార్. నిన్న ఆకొచ్చింది. మీ పేరేంటి? అది కూడా తెలీదా? ఎవరంటున్నాడు? పోయిసారి వచ్చేటప్పుడు నిన్ను లవ్ చేసింది. నిన్నే బ్రదర్, తను 6 నెలలుగా లవ్ చేస్తుంది. పాప సీరియస్గా ఉంది, 10 రోజుల లోపల అడ్మిట్ చేయాలని చెప్పానా లేదా? తెలిసిన వాడివే అని అమ్మిన కార్ని కూడా నీకు ఇచ్చి పంపించాను. సురేష్, ఆవేశపడే యాక్షన్ లో దక్కండి. తన్నులు తినేది మనమే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. చేయాల్సిందంతా చేసి ఎలా కూర్చున్నాడు చూడు. బాస్, కోపడకండి, మేం మీ ఫ్రెండ్సే. అవును బాస్, మీరు కూడా చెప్పారే నేను ఒక అనాథని. అప్పుడు మేము ఈ లోకంలో అనాథలు అంటూ ఎవరు లేరన్నాం. ఆ ఫ్లాష్ సురేష్. బాస్ సారీ బాస్, నాకు తెలియకుండా ఏదో జరిగిపోయింది. తప్పుగా అనుకోకండి. నాకు సాయం చేయగలరా? చెప్పండి బాస్. Tell me. వెంటనే 25 లక్షలు కావాలి. మా అక్క కూతురు ఆపరేషన్ కోసం మీకు ఎంత వీలైతే అంత సాయం చేయండి. కొంచెం కొంచెం చెయ్యి వదలండి ప్లీజ్. వెరీ డేంజరస్ ఫెలోలా ఉన్నాడే. రమేష్, చెప్పండి సురేష్. ఇతను మళ్ళీ మొట్టమొదటి నుంచి వచ్చాడు రమేష్. అతన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, మీరు రండి. బాస్, మీకు డబ్బే కథ కావాలి? అవును. లోపల ఉన్నది అదే పాత పీస్ కదా? అదే పీసే. బాసుకు ముందు ట్రీట్మెంట్ ఇవ్వు. వేసేద్దాం. కొట్టకండి బాస్, కొట్టకండి. నేనే స్వప్న సుందరి పాడుతూ ఉంటే మీకు తెలియట్లేదా? చెప్తా. నాకు నా వెనకొచ్చారంటే చంపేస్తా. ఎంత పని చేసావు సార్, నా మేటర్ని కట్ చేస్తే నేను బయలుదేరతాను సార్. వచ్చి 2 రోజులు అవుతుంది. ఇలా రా.
మీటర్ మీద డబ్బులు ఇస్తాను వెళ్ళి పక్కగా నుంచో వెళ్ళు. ఎక్స్క్యూస్ మీ Yes. ఫోన్ లో మాట్లాడింది మీరేనా? అవును, మిఠాయి రెడీయా? మీసాలుంటేనే డీల్ అవుట. బస్ అది నెత్తి మీద జుట్టునోడు చెప్పాలి. రాయ్ ఆ? ఓకే 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 బస్ ఈడు చెప్ప మొహానికి అమ్మాయి కావాలంట. ఇలాంటి వాళ్ళు అందరి మధ్య బుర్ర ఇటెక్కిపోతుంది. పరిస్థితి ఏంట్రా బాబు ఇట్టా అయింది. చాలా కష్టంగా ఉంది. ఎవ్వడికి రాకూడదు ఈ కష్టం. ఒక్క వారం గ్యాప్ ఇవ్వగానే ఎవడో వచ్చి గ్యాప్ ఫిల్అప్ చేస్తాడు చూసారా? హలో, కార్లో ఫోటో చూసాను సార్. ఫోన్ లో డీల్ చేసుకుందామా తిన్నగా డీల్ చేసుకుందామా? స్వయంగానే కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? బీచ్ రిసార్ట్ లో ఉన్నాను, మనం తిన్నగా డీల్ చేసుకుందాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ యూ టు యూ వాట్ యూ వాంట్. 5 Star Brothers, I am waiting for you.